ఎలక్షన్లల్లా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తారు? మందితోని పార్టీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తారు. మా లీడర్కి టికెట్ ఇవ్వకుంటే మేము గ్యాస్ మీద పోసుకొని చేస్తాం అని కార్యకర్తలు బెదిరిస్తారు. ఇంకొక ఆయన సెల్ టవర్ ఎక్కి నేను దుంకుతా అని చేస్తాడు. పార్టీ అధ్యక్షుడిని తిట్టకుండా తిడతారు. పార్టీ ఆఫీసులల్లా కుర్చీలు ఎత్తేసిరా కొడతారు. లేదంటే ఒక్క రోజులా ఎన్ని పార్టీల కండువాలు మార్చే దమ్ముంటుందో అన్ని పార్టీలల్లా కప్పగంతులేయాలి. కానీ గీనెవలో ఉత్త ఎడ్డి మనిషి ఉన్నట్టున్నాడు. అయ్యో పాపం, పెద్ద మనిషి గంతగానం ఏడవబట్టే. అరే, పింఛన్ కోసమో రేషన్ కార్డు కోసమో పెద్ద సార్లను గింతగానం బతిలాడుతున్నట్టున్నాడు అని అనిపిస్తున్నది కదా. కానీ అస్సలు ముచ్చట తెలిసినాక మస్తు నవ్వుతారు. ఎలక్షన్లో నిలబడతందుకు పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలేదని పిల్లగాడు పిప్పర్ మెట్టుకేడిచినట్టే కింద పడేడ్చిండు అశోక్ గుప్తా అనేట ఆయనే. బీహార్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఆడ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారనే ఆశతోని ఇల్లు షేను శెల్క అమ్ముకున్నాడట ఖర్చుల కోసం. నోటికాడికొచ్చిన బుక్కను గుంజుకున్నారని ఏడుపు రాగం ఎత్తుకున్నాడు అందరు ముంగట్నే. కానీ గుప్తా సారు, ఎందుకు ఏడుస్తున్నావు? జనానికి సేవ చేయాలంటే ఎమ్మెల్యే పదవే కావాలా? ఎలక్షన్లో నిలబడాలంటే పార్టీ టికెట్టే కావాలా? ఏడు పాపి, శాతనైతే సొంతంగా పోటీ చేయి, లేకుంటే తోసిన కాడికి పబ్లిక్ మంచి షెడ్డలు అరుసుకో అని సలహా ఇస్తున్నారు జనాలు.